మీరు నీటి యోరను నాటబడ్డారా? కీర్తనలు 1వ అధ్యాయం 3 నుండి 6 వచనములు ధ్యానం చేసుకుందాం. చెట్టు ఆశీర్వాదకరం, అది నేలలోనికి దృఢంగా పాతుకుపోతుంది, నీడనిస్తుంది, ఫలములు ఫలిస్తుంది. భక్తిగలవారు చెట్ల వలె వేర్ల వ్యవస్థ కలిగి దేవుని కృపా మహదైశ్వర్యములో లోతుగా చొచ్చుకొని పోతారు. 1వ అధ్యాయం 3వ వచనం. క్రైస్తవులమని చెప్పుకునే అనేకులు చెట్ల వలె కాక కృత్రిమ మొక్కల వలె లేక కోయబడిన పువ్వుల వలె వేర్లు లేని స్థితిలో ఉండడం శోచనీయం. వారు కొంతకాలం శోభాయమానంగా ఉంటారు, కానీ త్వరలోనే అంతరించిపోతారు. చెట్టు జీవించడానికి వెలుగు, నీరు, వేర్లు అవసరం. జీవములో నిలిచి ఉండడానికి మనకు సమస్త ఆధారాలు అవసరం. అయితే మన వేర్లు ఎక్కడ ఉన్నాయి అని మనలను మనము ప్రశ్నించుకోవాలి. నీటి యోరను నిలిచినవాడు దేవుని ఆశీర్వాదం పొందుకుంటాడు. వాడిపోయి ఎండిన తమ సామర్థ్యమును నమ్ముకొన్న క్రైస్తవుల వలె కాకుండానట్లు మనం జాగ్రత్తగా ఉండాలి. వారు ఒక ప్రత్యేకమైన మొక్క వలె నానా విధమైన అన్య బోధల చేత ఎగరగొట్టబడతారు. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే 1-2 వచనాలలో చెప్పబడిన షరతులను మనము పాటించాలి. అంటే నీటి యోరను నాటబడినట్లు మొదట ఈ లోకము నుండి మనము వేరు చేయబడి వాక్యం చేత పరిపూర్ణులం కావాలి. దేవుడు మనలను ఆశీర్వదించగోరుతున్నాడు, కానీ ఆయన ఆశీర్వాదాలను పొందడానికి మనం కొన్ని షరతులను పాటించాలి. వేర్లు ఉన్నప్పుడే మనం ఫలించగలం. తగిన కాలమందు ఫలించాలంటే ఆత్మ సంబంధమైన వనరులను మనం ఆశ్రయించాలి. ఆత్మ ఫలము ఫలించాలంటే పరిశుద్ధాత్మ మనలోనూ మన ద్వారాను పనిచేయడానికి మనం అనుమతించాలి. విశ్వాసికి భిన్నంగా భక్తిహీనులు చెట్ల వలె కాక పొట్టు వలె ఉంటారు. వారికి వేర్లు ఉండవు, ఫలము ఫలించరు, గాలికి ఎగరగొట్టబడతారు. భక్తిహీనులు దేవుని వాక్యాన్ని తిరస్కరించి నిరీక్షణ లేని వారై నశిస్తారు. కీర్తనలు 1వ అధ్యాయం 6వ వచనం. క్రైస్తవులముగా భక్తిహీనులను మనం తృణీకరించక వారిని సంప్రదించడానికి ప్రయత్నించాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. నశించిన వారిని రక్షణలోనికి నడిపించున్నట్లు ఫలించడానికి ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తాడు. మీరు చెట్టు వలె ఉన్నారా లేక పొట్టు వలె ఉన్నారా? ఒక్కసారి యోచించుకోవలసినదిగా ప్రభు నామమున మీకు మనవి చేయుచున్నాను.